వీటెన్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా 45వ డివిజన్ గాంధీ రోడ్ లో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూరమల శ్రీనివాస్ అధ్వర్యంలో శ్రీమతి దండు వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరలక్ష్మితో పాటు డివిజన్ మహిళా యువత మొత్తం 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దండు మధు మరియు 32వ డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మహాదేవని భార్గవి, విజయ్ చెప్పాల రాజరెడ్డి, గాలి రమేష్ యాదవ్, బింగి తారా పాల్గొన్నారు. పార్టీలో చేరుతున్న యువతి యువకులు కాంగ్రెస్ మీద ప్రేమతో ఇద్దరు వస్తారు. అభిమానం కరీంనగర్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారిపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలియజేస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. లక్ష్మి గారు ఓకే కాశీపాత రాయచంద్రెడ్డి గారు. ఓకే. కాంగ్రెస్, నా పేరు దండు మధు, 45 డివిజన్. ఈరోజు నా సోదరైనటువంటి దండు వరలక్ష్మి గారు కాంగ్రెస్లో చేరిక చేయడం జరిగినది. అలాగే కాంగ్రెస్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పనులు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారెంటీల పథకాలు, ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించిన, ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కూడా అంత ఆకర్షితులై మనం కూడా ఏం కావాలి, మనం కూడా కాంగ్రెస్తో మంచి పేరు వస్తుంది అనే ఉదయంతో కుర్మల్ల శ్రీనివాస్ గారి ఆదేశానుసారం దండు వరలక్ష్మి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగినది. కుర్మల్ల శ్రీనివాస్ గారు మా కరీంనగర్ ఇన్ఛార్జి. అతను ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు మా డివిజన్ కానీ మిగతా కరీంనగర్ డివిజన్లో కానీ ఎన్నో పనులు చేసిండు. కాబట్టి ఆయన పనిని గుర్తించి మేమందరం చిన్న ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు 50 మంది, యువత ఒక 80 మంది ఈరోజు జాయిన్ కావడం జరిగింది. దండు వరలక్ష్మితో అందరూ కాంగ్రెస్ వాళ్ళు స్వయంగా కాంగ్రెస్ యొక్క ప్రోద్బలం మాకు కావాలి, కాంగ్రెస్ ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారికి మేము అండదండగా ఉండి ఇంకా అభివృద్ధి సంక్షేమ పదాలు విజయవంతం చేయడానికి మా వంతు సాయంగా మేమందరం వస్తామని మహిళలు ఇంటింటికి ఈరోజు వచ్చి 50 మంది మహిళలు, 80-90 మంది యువత ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ కావడం, అది కూడా దండు వరలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ కావడం చాలా సంతోషకర విషయం. ఈ సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా కాంగ్రెస్ మనిషినే, నన్ను కూడా పిలవడం, నేను కూడా మా సోదరి దండు వరలక్ష్మి. నేను ఈరోజు కాంగ్రెస్లో కుర్మల్ల శ్రీనన్న ఆధ్వర్యంలో జాయిన్ అయినాను. నాది 45 డివిజన్. ఇదివరకు 6 గ్యారంటీ పథకంలో సీఎం అమలు చేయడం జరిగింది. దానికోసం శ్రీనన్న ఆధ్వర్యంలో 6 పథకాలలో నేను కూడా నా సహకారం నేను చేస్తానని నమ్మకం కొద్ది జాయిన్ అయినాను. నా డివిజన్లో నేను అందరికీ ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తానని ముందుకు వచ్చిన డివిజన్ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు మహాదేవని భార్గవి, కోతిరాంపూర్ 32వ డివిజన్ మహిళా అధ్యక్షురాలని. వరలక్ష్మి ఫోన్ చేసి అక్క నేను కాంగ్రెస్లో చేరుతా అని అనగానే చిన్నకు ఫోన్ చేసి చాలామంది ఆధ్వర్యంలో వరలక్ష్మి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తుంది పార్టీలో జాయిన్ అవ్వడానికి అంటే అన్న సరే అని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. వరలక్ష్మి ఒక ప్రోగ్రామే కాదు, చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతుంది. మళ్ళీ డివిజన్ డెవలప్మెంట్ కోసం కూడా తను వర్క్ చేయాలని కాంగ్రెస్లో మంచి ఉద్దేశంతో కాంగ్రెస్లో జాయిన్ అయింది. 6 పథకాలు సరిగ్గా అమలు అవుతలేవు అన్ని డివిజన్లలో, కొంతమంది పట్టించుకుంటలేరు అనే ఉద్దేశంతో మహిళలకు అందరికీ అందుబాటులో తను ఉంటానని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతుంది. ఇది పురమల శ్రీనన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది. ప్రతి ఒక్క డివిజన్కి కొన్ని నిధులు కేటాయించి ఆ డివిజన్ల యొక్క రోడ్లు కానీ మోర్లను కానీ అన్నిటినీ